దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణంపై టీటీడీ దృష్టి సారించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీనివాసుడి వైభవాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతోంది. రాజధానుల్లో స్థలాలు కేటాయిస్తే ఆలయాలు నిర్మిస్తామని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేసింది. స్థల కేటాయింపులు జరిగితే అంచెలంచెలుగా ఆలయ నిర్మాణం ప్రారంభించనుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవుడిగా పేరుగాంచిన తిరుమల శ్రీవారి ఆలయాలను దేశవ్యాప్తంగా నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. గతంలో దేశవ్యాప్తంగా శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహించారు. ఇప్పుడు ఆలయాల నిర్మాణంపై దృష్టి పెట్టారు. దీంతో టీటీడీ బోర్డు కూడా అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని కోరుతోంది. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 61 ఆలయాలు ఉన్నాయి. ఇందులో ఏపీలోనే అత్యధిక ఆలయాలు టీటీడీ పరిధిలో ఉన్నాయి. అమరావతి, విశాఖపట్నం, చెన్నై, కన్యాకుమారి, హైదరాబాద్, బెంగుళూరు, భువనేశ్వర్, కురుక్షేత్ర, న్యూఢిల్లీ, జమ్మూలో టీటీడీ ఆలయాలు నిర్మించారు. ప్రస్తుతం నవీ ముంబైలోనూ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర రాజధానుల్లో ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో టీటీడీకి 10 ఎకరాల స్థలం కేటాయిస్తే 5 ఎకరాల స్థలంలో ఆలయం, మరో 5 ఎకరాల స్థలంలో భక్తులకు వసతి ఏర్పాటు చేసేలా నిర్మాణాలు చేపడతామని టీటీడీ చెబుతోంది. ఆలయాల నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు టీటీడీ సిద్ధంగా ఉందంటూ ముఖ్యమంత్రులకు లేఖల ద్వారా తెలిపింది. ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్ర రాజధానిలో ఖచ్చితంగా స్వామివారు ఆలయాలు నిర్మించాలని ఒక సంకల్పించుకున్నారు. ఇది స్వామివారి ఆశీస్సులతో ఈ దేశ ప్రజానీకానికి శుభం జరుగుతుంది. ఎప్పుడు లేని కొత్త నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ఆశీస్సులు. ఆలయాల నిర్మాణానికి టీటీడీ దగ్గర నిధులు పుష్కలంగా ఉన్నాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టుకు నిత్యం 1.5 కోటి చొప్పున ఏడాదికి 500 కోట్ల వరకు విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీవాణి ట్రస్టుకు 1500 కోట్ల విరాళాలు రాగా అందులో ఆలయాల నిర్మాణం కోసం వెచ్చించిన సొమ్ము 1000 కోట్లు కూడా దాటలేదు. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ సమస్యంతా స్థల సేకరణ దగ్గరే వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటి వరకు టీటీడీ నిర్మించిన ఆలయాలకు స్థల సేకరణ దాతల సహకారంతోనే జరిగింది. చెన్నైలో స్థలాన్ని దాతల సహకారంతో కొనుగోలు చేశారు. నవీ ముంబైలోనూ అదే పరిస్థితి. ఒక్క జమ్మూలో మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఉచితంగా స్థలం కేటాయించింది. గుజరాత్, అయోధ్యలలో ఆలయ నిర్మాణం చేపట్టాలని టీటీడీ భావించినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థల కేటాయింపుపై స్పందన రాలేదు. మరిప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ సిద్ధమవడంతో ఇతర రాష్ట్రాల్లో స్పందన ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక శ్రీవాణి నిధులతో ఇప్పటికే ఆలయాల నిర్మాణం ప్రారంభించిన టీటీడీ వాటిని ఇంకా పూర్తి చేయలేదు. ఏపీలో అలా నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయకుండా ఇతర రాష్ట్రాల రాజధానిలో ఆలయాల నిర్మాణానికి ముందుకు రావడం కూడా విమర్శలకు తావిస్తోంది. ముందు ఏపీలో ప్రారంభించిన ఆలయాల నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం ప్రారంభించాలంటున్నారు శ్రీవారి భక్తులు. మరి ఆలయాల నిర్మాణంపై టీటీడీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.